హ్యాపీ న్యూ ఇయర్ 2026. 2026 స్టార్టింగ్ లోనే మన మార్కెట్ ఒక బ్యాంగర్ తో స్టార్ట్ అయింది. ఫ్రైడే ఎండింగ్ వచ్చేసరికి నిఫ్టీ ఇంకా బ్యాంక్ నిఫ్టీ వాటి యొక్క హైయెస్ట్ ఎవర్ వీక్లీ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్ టైమ్ హైస్ ని కూడా హిట్ అయింది. కానీ వెయిట్, ఇది నిజంగానే బుల్ అన్నా? యాక్చువల్ గా మార్కెట్ పెరగడానికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. డిసెంబర్ ఎండ్ అయిన తర్వాత ఆటో సేల్స్ డేటా వచ్చింది. ఏంజల్ వన్ వెబ్సైట్ లో దొరికిన డేటా ప్రకారం ప్యాసింజర్ వెహికల్స్ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేవి పెరిగాయి. తప్పించి మిగిలిన సేల్స్ అన్ని పెరిగాయి. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి జిఎస్టీ డేటా కలెక్షన్ 6.1% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో. జిఎస్టీ రేట్ కట్ తర్వాత కూడా గ్రోత్ చూడడం అనేది చాలా మంచి విషయమే. చాలా సేల్స్ జరుగుతుంది. మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. జిఎస్టీ కలెక్షన్ పెరగడం వల్ల బడ్జెట్ మీద కూడా హోప్స్ పెరగచ్చు. నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ ని చేద్దాం. నిఫ్టీ యొక్క ఇయర్లీ చార్ట్ చూడండి. గత లాస్ట్ 10 years గా ప్రతి ఇయర్ గ్రీన్ క్లోజింగ్ ఇస్తూ వచ్చింది. మన ఇండియా ప్రతి సంవత్సరం గ్రో అవుతుంది అనడానికి ఇది ఒక పెద్ద ప్రూఫ్. ఇదే చార్ట్ ని 30-minute టైం ఫ్రేమ్ లో చూస్తే మనం లాస్ట్ వీక్ వీడియోలో మాట్లాడుకున్నట్టే ఈ చార్ట్ మండే రోజు ఓపెన్ అక్కడే అయ్యింది అనుకున్నట్లే ఆ గ్యాప్ ఫిల్ చేసింది. కానీ నేను కింద ఉన్న గ్యాప్ కూడా ఫిల్ చేస్తుంది అనుకున్నాను. సెకండ్ గ్యాప్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసే టైంలో స్ట్రెంత్ వచ్చింది, రివర్సల్ వచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ పాయింట్ దగ్గర చాలా బయర్స్ ఉన్నారు. దీన్ని బ్రేక్ చేసిందంటే నెగిటివ్ సైన్ వస్తుంది మార్కెట్ లో. బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్స్ ని లాస్ట్ మంత్ హిట్ చేసాయి. ఇంకా ఫైనల్ టార్గెట్ మాత్రమే మిగిలింది. Q3 రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ ని మీరు ఈ టైంలో ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడేమో పాజిటివ్ గా ఉంది. మరి FIS యొక్క ఆప్షన్ పొజిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఆప్షన్స్ డేటాని చూస్తే పుట్ సెల్లర్స్ అంటే మార్కెట్ పెరుగుతుంది అనుకునే వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ కనపడుతుంది. కాల్ సెల్లర్స్ 26,500 ఇంకా 27,000 దగ్గర ఉన్నారు. వీళ్ళు జనరల్ గా సేఫ్ ప్లేయర్స్. రెండుతో పెద్దగా సంబంధం ఉండదు. రౌండ్ ఫిగర్స్ దగ్గర సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ప్రీమియం డికేస్ ని ప్రాఫిట్స్ లాగా ఎర్న్ చేస్తూ ఉంటారు. ఆప్షన్స్ విషయంలో బుల్స్ విన్ అయ్యారు. కానీ ఫ్యూచర్స్ మార్కెట్ లో మాత్రం FIS యొక్క డేటా ఇంకోలా చూపిస్తుంది. ఫ్యూచర్స్ డేటాలో పెద్ద యాక్టివిటీ ఏం కనపడట్లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ అనేది FIS కి హాలిడే సీజన్ కాబట్టి లాంగ్స్ ఇంకా షార్ట్స్ రెండు కొంచెం తగ్గాయి. కానీ వాళ్ళు ఇంకా 88.6% షార్ట్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఇది ఇంకా మంచి సైన్ కాదు. సరే, మరి FIS క్యాష్ మార్కెట్ లో ఏం చేస్తారో చూద్దామా. క్యాష్ మార్కెట్ లో FIS యొక్క సెల్లింగ్ లాస్ట్ వీక్ తో పోలిస్తే ఈ వీక్ ఇంకా ఎక్కువ అయింది. 2026 లో బుల్ రన్ వచ్చే ఛాన్స్ ఉందా? వస్తే ఎందుకు వస్తుంది, ఏ రీజన్స్ తో వస్తుంది అంటే నేను మెయిన్ గా 5 విషయాలు చెప్తాను. మార్కెట్ లో ఎప్పుడైనా అన్సర్టనిటీ లేనప్పుడే బుల్ రన్ గురించి ఆలోచనలు వస్తాయి. మార్కెట్ అట్ ప్రెసెంట్ అన్సర్టనిటీస్ లేవు. ఏం జరుగుతాయి అనేది మార్కెట్ కి క్లారిటీ ఉంది. గవర్నమెంట్ స్పెండింగ్ పెరగడం ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ టైంలో తెలుస్తుంది. ఏ సెక్టార్ లో ఎంత డబ్బులు పెట్టబోతున్నారు, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఎంత ఎక్కువ ఖర్చు పెడతారు ఈ బడ్జెట్ లో అనేది ఆ డీటెయిల్స్ అన్ని ఆ రోజు తెలుస్తాయి. సో అది ఇంపార్టెంట్. ఈ సెకండ్ పాయింట్ కి పాయింట్ ఇవ్వాలా వద్దా అనేది మనం ఆ రోజే డిసైడ్ అవ్వాలి. మార్కెట్స్ అండర్ వాల్యూడ్ గా ఉన్నాయా? ఇప్పుడు లేవు. మార్కెట్ ఇప్పుడు ఓవర్ వాల్యూడ్ జోన్ లో ఉంది. FIS మార్కెట్ లో నెట్ బయర్స్ గా ఉన్నారా? ప్రతి వీక్ డేటా చూస్తున్నాం, సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు, ఇంకా పెంచుతున్నారు. ఫ్యూచర్స్ లో FIS యొక్క పొజిషన్స్ లాంగ్ సైడ్ 50% కంటే ఎక్కువ ఉన్నాయా? లేదు. కాబట్టి ఇది కూడా ఒక నెగిటివ్ సైన్. ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 5 పాయింట్లలో ఓన్లీ 1 పాయింట్ సాటిస్ఫై అయింది. కనీసం 3 పాయింట్స్ సాటిస్ఫై అయితే మార్కెట్ లో బుల్ రన్స్ వచ్చేకి ఒక హోప్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఏ సెక్టర్ లో మనీ ఫ్లో అయింది, సెక్టోరల్ అనాలిసిస్ చూద్దాం. ఈ వీక్ యొక్క టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో ఆటో సెక్టర్ ఉంటుంది అనుకున్నా. ఆటో సెక్టర్ ఉంది, కానీ దానికంటే పైన మెటల్ సెక్టర్ ఇంకా PSU సెక్టర్స్ ఉన్నాయి. లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ వచ్చేసరికి IT ఇంకా FMCG ఉన్నాయి. ఈ మంత్ యొక్క డేటాను చూస్తే క్లియర్ గా మెటల్ సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. 2025 ఎండ్ అయింది కాబట్టి మనం ఇయర్ ఆన్ ఇయర్ డేటాను కూడా చూద్దాం. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ సిల్వర్ 149% పెరిగింది, గోల్డ్ 64% పెరిగింది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ ని పక్కన పెట్టేస్తే సెక్టార్స్ లో PSU బ్యాంకింగ్ మెటల్స్ టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్స్ లో ఉన్నాయి. ఇంకా ఈ వీక్ యొక్క స్పెషల్ సెగ్మెంట్ ITC మాట్లాడుకుందాం. ఈ స్టాక్ ని పిక్ చేయడానికి గల కారణం సిగరెట్స్ పైన ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. లాస్ట్ 2 days లో ఆల్మోస్ట్ 13% పైన పడిపోయింది. మరి ఇంత పడింది కాబట్టి ఈ టైంలో కొనొచ్చా ఈ స్టాక్ ని? ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రెసెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇంత పడింది కాబట్టి స్టాక్ అనేది అండర్ వాల్యూడ్ అయింది. కానీ PEG రేషియో అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే గ్రోత్ ని కూడా కన్సిడర్ చేసుకుని వాల్యుయేషన్ చెప్తుంది. PEG రేషియో 2.39 ఉంది. ఇది చాలా ఓవర్ వాల్యూడ్ లో ఉంది. 1 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యూడ్ అనమాట. సో ఇది చాలా ఓవర్ వాల్యూడ్ గా ఉంది. గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు, ఇంకా డీ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి చాలా మంది అమ్మేశారు. ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చార్ట్ లో ఫిబొనాకి 0.5, 0.618 లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ దగ్గరకు వచ్చి లేదంటే ఈ కింద ఉన్న ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చి రివర్సల్ తీసుకొని పైకి వెళ్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్.